భూస్వాములు భూదానం చేస్తే పేదలకు ఆ భూముల్ని పంచటమన్నది భూదానోద్యమం మూల సూత్రం. అలాంటి భూములు పేదలకు పంచాలే తప్ప వాటిని అమ్మడం కొనడం నేరం. అయినా సరే హైదరాబాదు శివార్లలో భూదాన భూముల్ని అక్రమంగా బదలాయించారు. అదేదో రియల్ ఎస్టేట్ మాఫియా పని అనుకుంటే మనం తప్పులో కాలేసినట్లే. సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటుగా సొంత పేర్ల మీద, భార్యలు సంతానం పేర్ల మీద ఎడాపెడా రిజిస్టర్ చేయించుకుంటున్నారు. తీరా ఆ భాగోతం బయటపడితే అవి ప్రైవేటు పట్టా భూములు అని బుకాయించి కోర్టుకు దొరికిపోయారు. భూమి లేని నిరుపేదలకు పంచటానికి భూదానం చేయాలని వినోబా భావే పిలుపునిచ్చారు. చేనేతకు పేరు మోసిన పోచంపల్లిలో వెదిరి రామచంద్రారెడ్డి ముందుకొచ్చి పెద్ద మొత్తంలో భూదానం చేశారు. ఆ ఊరు భూదాన్ పోచంపల్లిగా చరిత్రకెక్కింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పోచంపల్లి ఇలా భూదానానికి కేంద్ర బిందువు అయ్యాక అనేక చోట్ల భూస్వాములు తమ భూముల్ని దానం చేశారు. భూదాన్ బోర్డు ఈ భూములను పర్యవేక్షిస్తూ పంపిణీ చేపట్టింది. అయితే అన్ని అసైన్డ్ భూముల తరహాలోనే ప్రైవేటు వ్యక్తులు వీటి మీద కన్నేశారు. అవినీతి అధికారుల అండదండలతో అక్రమంగా వాటిని పట్టా భూములుగా మార్చుకుని నిషేధిత రిజిస్ట్రేషన్ జాబితా నుంచి తప్పించి అమ్మకాలకు తెగబడ్డారు. అయితే ఇందులో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా కుమ్మక్కవడంతో ఒక ప్రైవేటు వ్యక్తి ఫిర్యాదుతో వ్యవహారం హైకోర్టుకెక్కింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని 4 సర్వే నెంబర్లు ఈ వివాదానికి కేంద్ర బిందువు. 181, 182, 194, 195 సర్వే నెంబర్లలో ఉన్నది భూదాన్ భూమి అని, అది భూదాన్ బోర్డు ఆధీనంలో ఉండాల్సిందని ఆధారాలతో ఒక ప్రైవేటు వ్యక్తి కోర్టుకెక్కాడు. అధికారులు ఈ భూములు సర్వే చేసి భూదాన్ బోర్డువేనని తేల్చారు. దీంతో ఈ భూముల బదలాయింపులో పాత్ర ఉందంటున్న ఐఏఎస్ అమోయ్ కుమార్ సహా చాలామంది మీద కేసులు నమోదయ్యాయి. కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఈ సర్వే నెంబర్లలో కొన్నవి భూదాన్ భూములేనన్న వార్త బయటికి రావడంతో కలకలం మొదలైంది. మహేశ్వరం మండలానికి చెందిన బీర్ల మల్లేష్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు తీసుకుంది. ప్రాథమిక విచారణ జరిపిన కోర్టు ఆ భూముల అమ్మకాల మీద నిషేధం విధిస్తూ ఆ మేరకు ఆదేశించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులిచ్చింది. భూదాన భూముల్లో ప్లాట్లు కొన్న 76 మందికి నోటీసులివ్వగా వాళ్లలో 30 మందికి పైగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, వాళ్ల కుటుంబ సభ్యులు ఉన్నారు. భూదాన్ భూములుగా చెబుతున్న నాగారం భూములు తమ పేరు మీదనో తమ కుటుంబీకుల పేర్ల మీదనో కొన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులలో నవీన్ మిట్టల్, సోమేష్ కుమార్, తాటిపర్తి ప్రభాకర్ రావు, వికాస్ రాజ్, అనిల్ కుమార్, సందీప్ కుమార్, సుల్తానియా, విబి కమలాసన్ రెడ్డి, ఎంఎం భగత్, ఎం మహేందర్ రెడ్డి, తోట శ్రీనివాసరావు, సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా, ఉమేష్ షరఫ్, రవి గుప్తా, రాజర్షియా, తరుణ్ జోషి, జితేందర్ కుమార్ గోయల్, పేర్ల విశ్వప్రసాద్, డి ఆంజనేయులు, అజయ్ జైన్, ఎల్ సుబ్బారాయుడు, రాహుల్ హెగ్డే, బి శివధర్ రెడ్డి, గోవింద్ సింగ్, కె లక్ష్మీనారాయణరావు, అమోయ్ కుమార్, ఎస్ హరీష్ ఉన్నారు. భూదాన్ భూములు కాపాడాల్సిన అధికారులే ఆ భూములను అక్రమంగా రిజిస్టర్ చేయించుకోవటం కొందరు ఉన్నతాధికారుల అండదండలతోనే జరిగి ఉంటుందన్నది స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే తెలంగాణ హైకోర్టు కూడా వెంటనే ఆ భూముల లావాదేవీలు నిలిపివేయాలని, వాటిని ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలా ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చడం వల్ల ఆ భూముల అమ్మకాలు, కొనుగోళ్లను నిలిపివేయటం సాధ్యమవుతుంది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులతో భూదాన్ భూములు కొనుక్కున్న సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. తాము కొన్నది ప్రైవేటు భూములంటూ వాదనకు దిగారు. పైగా సింగిల్ జడ్జి ఉత్తర్వుల మీద స్టే కోరుతూ 3 సీనియర్ ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం తిరస్కరించింది. తదుపరి విచారణ కూడా సింగిల్ బెంచ్ సమక్షంలోనే జరగాలంటూ ఆదేశించింది.
ఈ మొత్తం వ్యవహారంలో మరింత ఆసక్తి కలిగించే విషయాలేంటంటే నిషేధిత జాబితాలో ఉంచినా సరే అప్పటి రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశాలతో మహేశ్వరం తహసీల్దార్ ఆ భూమిని ప్రైవేటు వ్యక్తులకు బదలాయించినట్టు ఆరోపణలున్నాయి. అమోయ్ కుమార్ ఇందులో భూమి కొన్నారు. అదేవిధంగా సీసీఎల్ఏ హోదాలో భూదాన్ భూములుగా మళ్లీ నోటిఫై చేసిన నవీన్ మిట్టల్ కూడా కొన్నారు. ఈ సర్వే నంబర్లకు దగ్గర్లోనే ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రాట్లు భూమి కొనుక్కుని విల్లాలు కట్టేందుకు ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్కు డెవలప్మెంట్కు ఇవ్వగా అదే సంస్థకు తెలంగాణ బ్యూరోక్రాట్లు కూడా ఇచ్చారు. కాకపోతే ఇవి భూదాన్ భూములు కావటంతో చిక్కొచ్చి పడింది. ఒకవేళ అవి పట్టా భూములని తేలినా ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్స్లో అక్రమ లావాదేవీలు జరిగినట్టు ఈడీ చేస్తున్న ఆరోపణలు ఈ 30 మంది తెలంగాణ బ్యూరోక్రాట్లకు తలనొప్పిగా మారే అవకాశాలున్నాయి.